అక్కడి నుంచి దేవతల్ని ఋషుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తాడు. దాంతో దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్తే త్రిమూర్తులేమో గణపతిని ప్రార్థించండి అని చెప్పారు. అప్పుడు గణపతిని ప్రార్థిస్తే స్వామి బాల రూపంలో దర్శనమిచ్చి నేను సంహరిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. తర్వాత గణపతి ఎంత ప్రయత్నించినా సరే అనలాసురుడు చావలేదు. ఎందుకంటే పుట్టిందేమో మరణానికే అధిపతి అయిన యముడికి. అప్పుడు ఇంక ఏం చేద్దాం అని ఆలోచించి స్వామి ఏం చేశాడంటే తన శరీరాకృతిని చాలా పెద్దగా పెంచి అనలాసురుడి కన్నా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అమాంతం అనలాసురుడిని మింగేశాడు. అనలాసురుడు అంటే ఎవరు? అగ్ని. అంతే. మరి స్వామి శరీరానికి తాపం కలిగింది. ఉపశమింపజేయడానికి ఏం చేశాడంటే ఇంద్రుడు చంద్రకళని ఇచ్చాడు తల మీద ధరించమని. అదే మనం స్వామి తలపైన చూసే చంద్రుడు. ఆ తాపం కొంతవరకు శమించింది. తర్వాత బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనే కన్యలని భార్యలుగా సమర్పి